క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవులకు దేవుడెవరు అనే పాఠాన్ని మీ ముందుంచబోతూ ఉన్నాను. ప్రస్తుత కాలంలో క్రైస్తవుల మధ్య దేవుడు అనే మాటను భిన్నమైన అభిప్రాయాలుగా బోధించడం వింటూ ఉన్నాం. అనేక రెఫరెన్స్లను బైబిల్లో నుండి చూపిస్తూ వేరే వేరే ఉద్దేశాలను బోధించడం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎవరిని కూడా ఈ సందర్భంగా కించపరచాలనో బాధ పెట్టాలనో నొప్పించాలనో కాదు, కానీ నాకు కూడా తెలిసిన కొన్ని మాటలను వారితో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని నేను చెప్తా ఉన్నాను. దయతో ఆలకించమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అనే వ్యక్తి దైవత్వము ఉన్న వ్యక్తి. దైవత్వము కలిగిన వ్యక్తి కాదు, దైవత్వము ఉన్న వ్యక్తి. దైవత్వము అనే పదం తెలుగులో దేవత్వము అనొచ్చు, దైవత్వము అని రెండు రకాలుగా పిలువబడింది. ఇదే పదం గ్రీకులో థియోటెస్ అని పిలువబడింది. అలాగే ఇదే పదం ఇంగ్లీష్లో గాడ్ హెడ్ లేదా డివైనిటీ లేదా డైటీ ఇలా పర్యాయ పదాలుగా పిలవబడటం జరిగింది. దైవత్వము లేదా దేవత్వము అనగా దేవుని స్వభావము లేక దేవుని తత్వము లేక దేవుని యొక్క గుణ లక్షణాలు సముదాయం అని చెప్పొచ్చు. మనం లోకంలో చూస్తే ప్రతి దానికి కూడా వాటి లక్షణాలు అనగా వాటి తత్వాలు మనం చూస్తూ ఉంటాం. మానవత్వము అనగా మానవుని యొక్క తత్వము ఇలాగా మనం చూడవచ్చు. అలాగే ఇప్పుడు దేవత్వము అని నేర్చుకుంటా ఉన్నాం. అంటే దేవుని యొక్క తత్వము అంటే దేవుని యొక్క లక్షణాలను దేవత్వము అంటారు. ఈ దేవత్వం అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూడగలం. సో ఇక్కడ దేవుని యొక్క తత్వమును గురించి ఈ చెప్పబడినటువంటి ఈ లక్షణాలు ఏంటి కొన్నిటి మనం ఈ మొదటి పాఠం ద్వారా ధ్యానం చేద్దాం. రాబో పాఠాల్లో ఎపిసోడ్లుగా ఈ యొక్క సంపూర్ణమైన దేవుని గురించినటువంటి పాఠాన్ని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముందుగా దేవత్వము, దేవుని యొక్క లక్షణములు. దేవుడు స్వయంభవుడు అనగా ఎవరి వలన పుట్టినవాడు కాదు లేదా ఆది సంభూతుడు కాడు అనగా ఆదిలో సంభవించినవాడు లేదా ఆదిలో పుట్టినవాడు కాడు. ఆయన ఉన్నవాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం. నేను ఉన్నవాడను. అంతే. ఎప్పుడున్నాడు? ఆదిలో ఉన్నాడా, అనాదిలో ఉన్నాడా, లేకపోతే ఇంకే ప్రస్తుతం ఉన్నాడా, ఇవన్నీ కాదు. ఆయన ఉన్నవాడంతే. అంటే స్వయంభవుడు. ఆయన్ని ఎవరు పుట్టించరు, ఆయన్ని కలిగించరు, ఆయనకు ముందు కానీ ఎవరు ఉండరు. ఆయన స్వయంభవుడు. ఆ తర్వాత ఆయన సర్వాధికారము ఉన్నవాడు. అంటే పూర్తి అధికారము కలిగినవాడు కాదు, సర్వాధికారము కలిగినవాడు కాదు, ఉన్నవాడు. అంటే ఎవరో దగ్గర నుండి అధికారం పొందినవాడు కాదు, ఒకరి అధికారానికి కూడా ఈయన లోబడి ఉండడు. 3వ లక్షణం, ఈయన సర్వజ్ఞాని. ఈయన జ్ఞానము అనంతమైనది. మానవ మేధస్సుకు అందని జ్ఞానము దేవునిది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 24వ వచనం, ఇర్మీయా 10వ అధ్యాయము 12వ వచనము, ఎఫెసీ 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు, కొలస్సీ 1వ అధ్యాయము 20వ వచనము. ఇలా అనేక రెఫరెన్సులు ఉన్నాయి దీనికి సంబంధించి. దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. అలాగే మరొక అంశం, ఆయన అద్వితీయుడు. దేవుడు అద్వితీయుడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి దేవుడు మరొకడు లేడు. అద్వితీయుడు అంటే ద్వితీయము కానివాడు, అంటే రెండోవాడు లేడు. అలాంటి వ్యక్తి రెండోవాడు లేడు. ఉంటే ఇద్దరు సమానం అయిపోతారు. ఏంటి ఎంతమంది దేవుళ్ళు అనే ప్రశ్నలు లేవనెత్తుతాయి.
బైబిల్ బోధించింది దేవుణ్ణి ఒక్కడినే. ఆ ఒక్కడు అద్వితీయుడు. దేవుళ్ళు లేరు. నిర్గమకాండం 20 అధ్యాయము 3వ వచనం, మలాకి 2వ అధ్యాయము 10వ వచనం, ఇలా మనం చాలా రిఫరెన్స్లో మనం చూడగలం. ఈయన అద్వితీయుడు, ద్వితీయము కానివాడు. అంటే అద్వితీయుడు అంటే ఉదాహరణ అలాంటి వాడు లేడు. ఉదాహరణ అలాంటి లక్షణం ఎవరికి ఉన్నదో నేను తర్వాత చెప్తాను, తర్వాత పాఠంలో నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. అలాగే ఈయన అదృశ్యుడు, ఈయన దృశ్యమైన వాడు కాడు. తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మాట చూడగలం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్ అని మనం చదువుతాం. అద్వితీయ దేవుడు, ఇలాంటి దేవుడు మరొకడు లేడు. మీరు ఈ మాట మాత్రం చాలా చాలా బాగా నేర్చుకోవాలి. 2 ఉన్నారు, 3 ఉన్నారు, ఈ పదాలన్నీ తప్పు, ఖచ్చితంగా తప్పు. అప్పుడు అద్వితీయుడు అనరు 3 ఉంటే. అద్వితీయుడు అంటే ఒక్కడే ఉన్నాడు. దేవుడు అద్వితీయుడు, అద్వితీయ దేవుడు. ఇదే మాట, ఈ దేవుడు అద్వితీయుడు అనే మాట యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రార్థించడం యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్న అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన నీ కుమారుడిని యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని యేసు చేసిన ప్రార్థనను మనం చూస్తాం. అద్వితీయుడు అని. ఆ తర్వాత ఆయన అదృశ్యుడు. అదృశ్యుడు అనగా ఆయన కంటికి కనిపించడు. ఎందుకు కనిపించడు అని మనం నేర్చుకుంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఆయనకి లేదు, రాదు కూడా. అందువలననే ఆయన ఆత్మై ఉన్నాడు కనుక, పైగా అదృశ్యుడై ఉన్నాడు కనుక దేవుడిని ఎవరు చూడలేదు, చూడనేరడు. తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయం 17వ వచనం, అలాగే 6వ అధ్యాయం 16వ వచనం, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 37వ వచనంలో కూడా ఈ వివరాలను మనం చూడగలం. అదేవిధంగా మరొక లక్షణం ఏంటంటే, దేవునికి ఉన్న లక్షణంలో ఆరాధనను అందుకునేవాడు, మరొకరికి ఆరాధించేవాడు కాడు. మరొకరిని ఆరాధించాలి అని చెప్పేవాడు కాడు. మన నుంచి ఆరాధనను స్వీకరించేవాడు ఆయన, అందుకునేవాడు. అది ఆయన లక్షణం. అలాగే మన ప్రార్థనలను స్వీకరించేవాడు. ఆయన మరొకరికి ప్రార్థన చేయకూడదు, మరొకరికి విజ్ఞాపన చేయడు. అంత గొప్ప దేవుడు దేవుడంటే. మరొకరిని బ్రతిమలాడాల్సిన పని లేదు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 24 వరకు మనం చదవచ్చు. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు మనం చూడవచ్చు. అందరూ ఆయన్ని ఘనపరచటం, ఆరాధించటం, స్తుతించటం మనం చూస్తాం. అలాగే మరొక లక్షణం, దేవుడు అందరికీ తండ్రి ఉన్నాడు. దేవుడు అనే కేటగిరీ అందరికన్నా పైది కనుక, అందరికంటే గొప్పవాడు కనుక అందరికీ ఆయన తండ్రి ఉన్నాడు. అందరికీ ఆయన తండ్రి ఎందుకై ఉంటాడు అంటే, అందరినీ ఆయనే కన్నాడు కనుక, అందరూ ఆయన నుంచే వచ్చి ఉన్నారు కనుక ఆయన తండ్రి అవుతాడు. ఈయన అందరికీ తండ్రి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం, కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం, మలాకి 2:10, యెషయా 54:5, యెషయా 63:16, 64:8, ఎఫెసీ 4:6, అలాగే యోహాను రాసిన సువార్త 8:41, కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఇలా మనం చూసుకుంటే ఆయన అందరికీ తండ్రి ఉన్నాడు. దేవుడొక్కడే మాకు తండ్రి అని పరిసయ్యులు, శాస్త్రులు లేదా ఇశ్రాయేలు లేదా యూదులు అనబడిన వారు యేసుక్రీస్తుతో మాట్లాడటం మనం విన్నాం. యోహాను రాసిన సువార్త 8:41లో యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో, భూమి మీద మీరు ఎవరిని తండ్రి అని పిలవద్దు, మనకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని చెప్పడం జరిగింది. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి తండ్రి అనే స్థానం దేవునికి మాత్రమే చెందుతుంది. దేవుడు అని ఏమని పిలుస్తున్నామో ఆయన సమస్తమునకు తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి అనే పదం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తండ్రి అని ఎవరిని అంటారంటే, కనిన వాడిని, పుట్టించిన వాడిని, సృజించిన వారిని తండ్రి అంటారు. ఇప్పుడు సర్వలోకమునకు ఆయన తండ్రి అయ్యాడంటే, సర్వలోకము ఆయన నుండే ఉద్భవించింది. ఏదైనా కానీ ఆ ఒక్కని నుండే సమస్తము రావటం జరిగినది అని గ్రహించాలి. ఇంకా దేవుని గురించినటువంటి చాలా లక్షణాలు మీకు తెలిసినవి ఉన్నాయి, నాకు తెలిసినవి ఉన్నాయి. కానీ
మీడియా ద్వారా అన్ని లక్షణాలను మనం వివరించలేం. కొన్ని ప్రాముఖ్యమైనవి మాత్రమే నేను దీని ద్వారా మీ ముందు ఉంచగలిగాను. కారణం ఏంటంటే ఈ విషయాలు ఎవరెవరికి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఈ రోజున దేవుడు మరొక దేవుడు ఉన్నాడని, ఇంకొక దేవుడు ఉన్నాడని పిలువబడుతున్న వారికి ఈ లక్షణాలు, ఇప్పుడు మనం చెప్పుకున్న కొద్ది లక్షణాలు ఉన్నాయా లేవా అనేది మనం నేర్చుకోబోతున్నాం తర్వాత ఎపిసోడ్లో. మిగతా చాలా లక్షణాలు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు, నిత్యుడు, పవిత్రుడు, ఇవన్నీ లక్షణాలు కూడా ఆయన పిల్లలకు, ఆయన లోకంలో ఉన్న వారికి కూడా ఉండే కామన్ క్వాలిటీస్ అంటాం, సాధారణమైన లక్షణాలు. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి లక్షణాలు అయితే ఒక ప్రత్యేకమైనవి. మరికొన్ని లక్షణాలు, సాధారణమైన లక్షణాలు ఆయన కుమారులకు ఉంటాయి, ఆయన లోకంలో ఉండేవారికి ఉండాలి. ఈవెన్ ఆయన దగ్గరికి వెళ్ళబోయే సంఘముగా పిలువబడుతున్న మనకు కూడా ఆ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అంత మాత్రం చేత మనము కూడా దేవుని లక్షణాలను కలిగి ఉన్నామని, మనము అనగా సంఘం కూడా దేవుని లక్షణం కలిగి ఉన్నామని మనం కూడా దేవుడు కాము. దేవుని పిల్లలుగా దేవుని లక్షణాలు కూడా కలిగి ఉండాలి. దేవుని పిల్లలు దేవుని లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉంటారు. దేవుని కుమారులు దేవుని లక్షణాలు కలిగి ఉంటారు. కాబట్టి దేవుని లోకంలో ఉన్నవారు ఖచ్చితంగా దేవుని లక్షణాలు కలిగి ఉన్నవారు మాత్రమే ఉండగలరు అనే ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు పాఠం ద్వారా మీ అందరూ నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. అంటే దేవుని లోకంలో ఉన్నవారికి దేవుని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. దానినే దేవుడు దేవత్వము కలిగి ఉన్నాడు కనుక దేవుని లోకంలో ఉండవలసిన వారు కూడా దేవత్వము ఖచ్చితంగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు అన్నారు, ఖచ్చితంగా ఆయన దేవత్వం ఉన్నది, పరిశుద్ధాత్ముడు దేవత్వం ఉన్నది. అలాంటి లక్షణాలు కూడా కలిగి ఉన్నవారు మాత్రమే దేవుని లోకంలో ఉండగలరు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో సమానమైన లక్షణాలు కలిగిన వారు ఎవరూ లేరు. అందువలననే ఆయన అద్వితీయుడు అని పిలవడం జరిగింది. అది గమనించాలి. దేవుడు అద్వితీయుడు అంటే అలాంటి వాడు లేడు. ఈ అద్వితీయుడు అనే పదంలో లోకంలో మనలాంటి వాళ్ళు 7 ఉన్నారు అనే నానుడి మనం వింటూ ఉంటాం. మనల్ని పోలిన వారు అనేక మంది ఉన్నారని. ఖచ్చితంగా అలా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి ఫింగర్ ప్రింట్స్ వారివే. అట్లా ఎవరికి ఇవ్వాల్సినటువంటి గుర్తులు వారికే ఉన్నాయి తప్ప ఒకరి గుర్తులు ఒకరికి మ్యాచ్ కానే కావు. మన ఫింగర్ ప్రింట్ మరొకరికి ఉంటే చాలా ప్రమాదం. అవి బ్యాంకులు దోపిడీ జరగడం, ఇంకా చాలా చాలా లోకంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మనము కూడా అద్వితీయత అనే ఒక లక్షణం కలిగి ఉన్నాం. నా పేరు శ్యామ్, నాలాంటి ముద్రలు కలిగిన వ్యక్తి, నాలాంటి గుర్తులు కలిగిన వ్యక్తి, మోల్స్ కలిగిన వ్యక్తి మరెక్కడ కూడా ఉండకూడదు. అది కంప్యూటర్ సైన్స్ ఈరోజు మనకి మంచి జ్ఞానాన్ని నేర్పిస్తోంది. అంటే ఎవరికి వారే అద్వితీయులు. యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారుడు. అలాంటి కుమారుడు మరెవ్వరూ లేరు. ఖచ్చితంగా బైబిల్ చెప్తోంది, ఆయన లాంటి కుమారుడు ఎవ్వరూ లేరు. అలాగే అద్వితీయ దేవుడు తండ్రి, ఆయన లాంటి వారు మరొకడు లేరు. అలాగే మానవుడు కూడా అద్వితీయ లక్షణం కలిగి ఉన్నాడు. అంటే అదే మానవుడు అదే ఫింగర్ ప్రింట్స్తో ఇంకొకడు లోకంలోనే ఉండడు. ఖచ్చితంగా దేవుడు అలాగే చేశాడు. అలాగనే మన ముద్రికలు కూడా చేశాడని దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో రాస్తాడు. గమనించాలి. అద్వితీయతలో ఉన్నటువంటి గొప్ప అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఆ అర్థం అవ్వాలి. అప్పుడే అర్థమవుతుంది దేవుడు ఒక్కడని. కానీ దురదృష్టశాత్తు నేడేమంటున్నారంటే అలాంటి వారు 3 ఉన్నారు అని చెప్పేస్తూ ఉన్నారు. సమానమైన వారు 3 ఉన్నారు. ఎలా సమానమైన వారు 3 ఉంటారు? అద్వితీయత అనేది ఒక ప్రధానమైన లక్షణం. అందువల్లనే ఆయన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ నాలాంటి వాడు మరొకడు లేడు, నేను ఒక్కడినే అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మీరు 3 ఉన్నారు, 2 ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎలా చెప్పేస్తారు ఈ మాట? అద్వితీయత అనే మాట అర్థమైతే అలాంటి వాడు ఇంకొకడు లేడు. అద్వితీయుడు అనగానే అసలు ఉండడు. అలాంటి క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండవు. నేను ధృవీకరిస్తున్నాను, నేను చెప్తున్నాను. ఒక్కసారి మీ అందరినీ ఆలోచించమని మనం చేస్తూ ఉన్నాను. అద్వితీయతలో ఉన్నటువంటి గొప్పతనమే మనకు క్లియర్గా మనకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అలాంటి వ్యక్తి లేడని. దురదృష్టశాత్తు నేడు క్రైస్తవులు 3 ఉన్నారు, సమానమైన వారు, అదే పర్సనాలిటీ, అదే మొత్తం శక్తి సామర్థ్యాలు, అదే హోదా అని చెప్తా ఉన్నారు. ఎక్కడుంది బైబిల్లో ఆ మాట? అసలు గ్రంథంలో ఎక్కడైనా మాట మనం చూడగలమా? ఎంత సాహసం! ఎలా చెప్పేస్తున్నారు వీళ్ళు? గ్రీక్ చదివానంటాడు, లాటిన్ చదివానంటాడు, హీబ్రూ చదివానంటాడు. మీరు చదివారా అని చెప్తాడు. గొప్పగా ఏదేదో చదివినట్టుగా తన ముందున్న సంఘానికి అపిరెన్స్ ఇస్తూ, కనీసం ఈ మాటకు అర్థం తెలిస్తే ఈ పదాలు వాడడు అవి అలా చెప్పే బోధకుడు. అద్వితీయత అనే మాటకు కరెక్ట్ డెఫినేషన్ కనుక అతను అర్థం చేసుకోగలిగితే ఇంకొకడు లేడు అని ఖచ్చితంగా చెప్తాడు అతను. ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక్కడే మరొకడున్నాడని చెప్తుంటే ఈ అద్వితీయత అనే పదాన్ని తప్పు చేసినట్లా? గమనించండి
సహోదరి సహోదరులరా, తర్వాత పాఠంలో మరిన్ని విషయాలను మీతో పంచుకుంటాను. ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.